పూల సజ్జ ఏంటి? డబ్బులేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అమాయకురాల్లాగా యాక్ట్ చేస్తున్నావు శ్యామ. పాపం ఈ అమాయకమైన ఫేస్ చూసే అఖిల్ బాబు అన్ని విషయాల్లో నిన్ను అంత తేలిగ్గా నమ్మేస్తున్నాడు. ఇప్పుడే కదా నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆ పూల సజ్జలో పెట్టుకున్నావు. నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? పూల సజ్జలో పెట్టడం ఏంటండి? చాలు, నటించింది చాలు. నీ నటన కౌశల్యం చూపించడం ఆపి నిజాలు చూపించు. ఐ మీన్ ఆ పూల సజ్జ చూపించు. చూపించు. ఈ నోట్ల కట్ట కూడా నీ పూల సజ్జలోకి ఎలా వచ్చిందో నీకు తెలీదంటావా? నిజంగా నాకు తెలీదండి. నార్మల్ యూట్యూబ్ బ్రూటస్, నువ్వు కూడా వీడితో చేతులు కలిపి ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. ఆ రోజు కళ్యాణ మండపంలో మీ నాన్న ఈ మల్లికార్జున్కి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇదంతా మా మీద పగతో నేనే చేశాను అని చెప్పి మల్లికార్జున్ చెప్పినప్పుడు జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అనుకున్నాను. నాతో పాటు నువ్వు కూడా మల్లికార్జున్ చేతిలో మోసపోయావు అనుకున్నాను. కానీ వీడితో చేతులు కలిపి నన్ను మోసం చేశావని ఇప్పుడు అర్థమైంది. శ్యామ గురించి నీకు ఇప్పుడు అర్థమైందేమో, నాకెప్పుడో అర్థమైంది అఖిల్. ఆ పెళ్లి కొడుకుని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడే నాకు అప్పుడు అర్థమైంది శ్యామ ఏంటో, శ్యామ మనస్తత్వం ఏంటో, శ్యామకి కావలసిందేంటో కూడా అర్థమైంది. పేదరికంలో పుట్టిన తనకి డబ్బు కావాలి, బాగా డబ్బున్న వాణ్ణి పెళ్లి చేసుకోవడం కావాలి. అందుకే గోపాల్తో తనకి పెళ్లి నిశ్చయమైనా కూడా వాడికి హ్యాండ్ ఇచ్చి నీ హ్యాండ్ పట్టుకుని నీ ఇంటికి వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను గోపాల్ని మోసం చేయడం ఏంటి? అతను మీరు కలిసే కదా నన్ను మోసం చేశారు అని నువ్వు చెప్పినా నీ అబద్ధాన్ని ఇంక ఎవ్వరూ నమ్మరు, ఎవ్వరూ నమ్మరు శ్యామా. ముఖ్యంగా అఖిల్ అస్సలు నమ్మడు. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు చూశాక పొరపాటున కూడా నమ్మడు.
అఖిల్, చేసిన తప్పు చెబితే పోతుంది అంటారు. అందుకే ఈ పవిత్రమైన దేవాలయంలో ఆ దేవుడి సమక్షంలో జరిగింది జరిగినట్టుగా మీకు చెప్తాను. శ్యామకి గోపాల్తో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాతే మీ మీద పగ తీర్చుకోవడానికి శ్యామని పావుగా వాడుకోవాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ఆల్రెడీ తనకి పెళ్లి ఫిక్స్ అయింది కదా, తను ఒప్పుకుంటుందో లేదో అనుకుంటూనే తనని అడిగాను. తను అడిగినంత డబ్బులు ఇస్తే ఆ గోపాల్ గారిని వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శ్యామ. లేదు, అదంతా అబద్ధం. నువ్వు మాట్లాడుకో. నువ్వు చెప్పు. నాకు మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడమే ముఖ్యం తప్ప డబ్బు ముఖ్యం కాదు. కాబట్టి తను అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడ్డాను. స్టిల్ ఇంకా నన్ను డబ్బులు అడుగుతూనే ఉంది. కోటేశ్వరుల ఇంటికి కోడలయ్యావు కదా, ఇంకా నువ్వు నన్ను డబ్బులు అడుగుతావేంటి అన్నాను. మా అత్తగారింట్లో ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను కదా, కనీసం నా ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పింది. నాకు అఖిల్కి పెళ్లి చేసింది నువ్వే కాబట్టి నాకు నా కుటుంబానికి డబ్బు ఇబ్బంది లేకుండా చూస్తానని మాట ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. చచ్చినట్టిస్తున్నాను. అఖిల్, ఇప్పటి వరకు నేను చేసింది, శ్యామ చేసింది, ఇద్దరం చేసింది తప్పే. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి మా ఇద్దరిని క్షమించండి. ఈ రోజుతో నేను నా పగని ప్రతీకారాన్ని వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోతాను. పెద్ద మనసుతో నన్ను క్షమించి నా మీద పెట్టిన పోలీస్ కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. అలాగే పెద్ద మనసుతో శ్యామాని కూడా క్షమించి మీ ఇంటికి తీసుకెళ్ళండి. వస్తాను. చెవండి, నేను చెప్పేది వినండి. వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినొద్దు.
జరిగిందంతా కళ్ళ కట్టినట్టుగా సాక్ష్యాధారాలతో సహా నా కళ్ళ ముందు కనబడింది. ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడ్డాక నేను నిర్దోషిని అని చెప్పి నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను. నేనే కాదు, నా స్థానంలో ఆ దేవుడున్నా సరే నిన్ను నమ్ముడు. ఏమండి ఏమండి ఈ పాటికి స్కెచ్ పర్ఫెక్ట్ గా అమలు చేసుంటుంది గురువమ్మ. శ్యామ, ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టడం నీ తరం కాదు. ఏమండి 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 దయచేసి ఆగండి, మీకు దండం పెడతాను, ఆగండి. ఆ మల్లికార్జున్ చెప్పిందంతా అబద్ధం అండి. కావాలని తను కుట్ర చేసి అందులో నన్ను ఇరికించాడు. దయచేసి నన్ను నమ్మండి. నమ్మాను, నిన్ను చాలా నమ్మాను. పెళ్ళప్పుడు నువ్వు కూడా మల్లికార్జున్ చేతిలో మోసపోయావని నమ్మాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక మమ్మీకి నువ్వు నచ్చకపోయినా నీ మెళ్ళో తాళి కట్టాను కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఆ ఇంటి కోడలువని నమ్మాను. ఆ ఇంట్లో నీకు స్థానం కల్పించాను. నీ ఖర్చులకి డబ్బులు అవసరం అవుతాయేమో అని లాకర్కి నీకిస్తున్నప్పుడు నువ్వు వద్దు అంటే నువ్వు డబ్బు మనిషివి కాదు అని నమ్మాను. నువ్వు డబ్బుకి ఆశపడే మనిషివి కాదు అనుకున్నాను. నీకు ఫోన్ కొనిచ్చినప్పుడు నాకెందుకండి ఫోను అంటే నువ్వు అమాయకురాలు అని నమ్మాను. ఫోన్ వల్ల ఉపయోగాలు, దాన్ని ఎలా వాడాలి అనేది నీకు అర్థమయ్యేలా చెప్పాను. ఫోన్ వద్దన్న నువ్వు ఆ ఫోన్ని మల్లికార్జున్తో మాట్లాడడానికి ఉపయోగించావు అని ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు డబ్బు మనిషి కాదు అనుకున్న మేము నిన్ను సరిగ్గా చూడడం లేదని అబద్ధాలు చెప్పి ఆ మల్లికార్జున్ దగ్గర నువ్వు డబ్బులు గుంజుతున్నావు అని ఇప్పుడు నమ్ముతున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఆ ఇంటి కోడలవని నమ్మిన నేను మల్లికార్జున్తో కలిసి మా ఇంటిని కూల్చడానికే నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చావని ఇప్పుడు నమ్ముతున్నాను. మల్లికార్జున్ చేతిలో నువ్వు కూడా మోసపోయావని నమ్మిన నేను నువ్వు మల్లికార్జున్ కలిసి నన్ను మోసం చేస్తున్నారని ఇప్పుడు నమ్ముతున్నాను.
నా జీవితాన్ని నాశనం చేయడంతో పాటు పాపం నీతో పెళ్లి కుదుర్చుకున్న పాపానికి ఆ గోపాల్ జీవితం కూడా నాశనం చేశావని ఇప్పుడు 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 నమ్ముతున్నాను. రే అఖిల్, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశపడకు. ఇది ఆవేశం కాదన్నయ్య, జరిగిన మోసాన్ని తట్టుకోలేని ఆక్రోశం. నేనేదైనా భరించగలను గాని నమ్మక ద్రోహాన్ని మాత్రం భరించలేను. అఖిల్ ప్లీజ్ అరవకు, మనం రోడ్డు మీద ఉన్నాం, కొంచెం కంట్రోల్ అవ్వు ప్లీజ్. ఎలా కంట్రోల్ అవుతానన్నయ్య, ఎలా కంట్రోల్ అవుతాను? ఇంత మోసం చేశా కూడా ఇంకా ఇప్పుడు నన్ను నమ్మండి అని నా వెంట పడుతుంటే, ఇంకా నన్ను నమ్మించాలని చూస్తుంటే హౌ కెన్ ఐ కంట్రోల్? అరే ప్లీజ్ అఖిల్, అందరూ మనల్నే చూస్తున్నారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. నా మాట విను ప్లీజ్. ఏదో అయినట్టుంది. ఏమోనే. ప్లీజ్ అఖిల్, అందరూ మనల్నే చూస్తున్నారు. ఏమైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదరా. ఏంటన్నయ్య తను చేసింది తప్పు. అశోక్ ఒక్కడు తీసుకెళ్లేలా లేడు. నేను కూడా వాళ్ళతో వెళ్తాను. వెనకాల నువ్వు కార్లో వచ్చేసే, సరేనా? అఖిల్, రేయ్, పద. అఖిల్, అఖిల్, ప్లీజ్ పద. రా. పద, అన్నయ్య, తను ఏం నన్ను మోసం మాట్లాడు- చేసింది. మాట విని పదరా. అఖిల్, వద్దు. Come on. తను నన్ను మోసం చేసింది అన్నయ్య. ప్లీజ్ అఖిల్, కూర్చో. సారీ సార్, కొంచెం లేట్ అయింది. నీ లేట్ సంగతి నాకెందుకు గానీ, నా మీద కేసు పెట్టినందుకు ఆ ఆనంద గజపతి వర్మ ఫ్యామిలీకి ఎలాంటి డోస్ ఇచ్చానో చూసావా? చూశాను సార్. మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు సార్. అర్జున్, మల్లికార్జున్. ఏంటలా ఎర్రగా చూస్తున్నావు? చూపులతోనే నన్ను కాల్చి బూడిద చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? యాక్చువల్లీ నేను మొదలుపెట్టిన ఆట ఎప్పుడో అయిపోయింది. కానీ నువ్వే మళ్ళీ రెండో ఆట మొదలుపెట్టే పరిస్థితికి తీసుకొచ్చావు. చీకటంటే భయపడే అఖిల్కి నిన్ను భార్యని చేసి అప్సరసలు అందగత్తెలు తప్ప ఆనని ఆ వసంతకి నిన్ను కోడలిగా పంపించి నా ఆటను నేను ముగించాను. ఆ ఇంటికి కోడలయ్యే అర్హత నా చెల్లెలికి లేదు అన్నందుకో ఆ కుటుంబం మీద పగ సాధించాను. నీలాంటి కోడల ఇంట్లో కాలు పెడితే వాళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా కుమిలి కుమిలి ఏడుస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ తలకిందులయ్యాయి. అఖిల్ నిన్ను భార్యగా అంగీకరించాడు. ఆనందవర్మ నిన్ను ఆ ఇంటికి కోడలిగా అంగీకరించాడు. మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా ఉంటున్నారు. అందుకే ఆ సంతోషాన్ని చెడగొట్టడం కోసమే నేను రెండో ఆట మొదలుపెట్టాను. వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం
నేను వాడిన ట్రంప్ కార్డ్ ఆ రోజు నువ్వే, ఈ రోజు నువ్వే. ఈ క్షణం నుంచి వాళ్ళ కుటుంబం ఆపండి.